కోనసీమ జిల్లా ఇరుసుమండ్లలో బ్లౌడ్ తగ్గుముఖం పడుతోంది. 20 మీటర్ల నుంచి 10 మీటర్లకు అగ్ని కీలలు తగ్గాయి. పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఘటనా స్థలికి ఢిల్లీ ప్రత్యేక బృందం చేరుకుంది. బ్లౌడ్ ను ప్రత్యేక బృందం పరిశీలించింది. మరోవైపు వాటర్ అంబ్రెల్లా ద్వారా సిబ్బంది నీళ్లు చల్లుతున్నారు. బ్లౌడ్ తో 600 కొబ్బరి చెట్లు దగ్ధం కాగా పునరావాస కేంద్రంలో 3 గ్రామాలకు చెందిన 1000 కుటుంబాలున్నాయి. ఘటనా స్థలిని ఎంపీ హరీష్ మధుర్ ఇతర నేతలు పరిశీలించారు. మరోవైపు బ్లౌడ్ తో చమురు కార్యక్రమాల సిబ్బంది సిస్మిక్ స్వే నిలిపివేయాలని రైతులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి. యమున, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం మోరి 5 బావిలో ఏదైతే బ్లోఅవుట్ నిన్న సంభవించిందో అది కొనసాగుతూ ఉంది. అయితే తీవ్రత అయితే తీవ్రంగా తగ్గిందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. ఇది ఇప్పుడు గ్యాస్ కంటే చమురు ఎక్కువగా బయటకు వస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీహరి నేతృత్వంలో ఓఎన్జీసీ బృందం ఇక్కడ సైట్ని సందర్శించింది. అలాగే డీప్ ఇండస్ట్రీస్కి చెందిన అంటే ఈ బావిని ఎవరైతే డ్రిల్ చేసి ఇప్పుడు చేస్తున్నారో లీజు తీసుకున్నారో ఆ సంబంధించిన సీఈఓ కూడా వచ్చి పరిశీలించి వెళ్లారు. అయితే ఇద్దరు కూడా మొత్తం ఢిల్లీ నుంచి బృందం అలాగే ఆ డీప్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రతినిధులు కలిపి ఇప్పుడు అమలాపురం జిల్లా కలెక్టరేట్లో ఒక సమీక్ష కలెక్టర్ మహేష్ కుమార్ సమక్షంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, పరిస్థితి ఏంటి, ఇంకా ఎన్ని ఇక్కడ లోపల నిక్షేపాలు ఉన్నాయి, ప్రస్తుతం అయితే ప్రభావం ఎట్లా ఉంది, ఏ విధంగా కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నాం అనేది ఇక్కడ ప్రధానంగా ఆ చర్చ జరగబోతుంది. అయితే మనం పచ్చని కోనసీమలో చిచ్చు రేపునట్టుగా చూస్తుంటే మొత్తం బ్లోఅవుట్కి మన చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు కూడా ఏ విధంగా మాడి మసైపోయాయో చూస్తాం. అంటే ఇక్కడ ఉన్న రిగ్గే కుప్పకూలిపోయి కరిగిపోయిన పరిస్థితి ఉంటే ఇంకా పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఈ వేడిని తట్టుకుని మొక్కలు నిలుస్తాయో మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వాటర్ అంబ్రెల్లా అంటే పూర్తి స్థాయిలో కాదు, 2 భారీ పంపులతో ఇప్పుడు ఉదయం నుంచి ఒక భారీ పంపు నీటిని పంపు చేస్తుంది. ఇప్పుడు మరో పంపు కాస్త ఒక అరగంట క్రితం నుంచే ప్రారంభించారు. దీంతో 2 పంపులతోటి భారీగా ఈ అగ్నికీలల మీద ఏదైతే గ్యాస్ మంట వస్తుందో దాని మీద వెదజల్లుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటువైపు చూసినట్లయితే మరో 2 బావులు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏదైతే మనం చూస్తున్నాం అగ్నికీలలకి పక్కనే కొన్ని శకలాలు ఉన్నాయి, రిగ్గు పడిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ రిగ్గుకి సంబంధించిన ఆ శకలాలన్నీ తొలగిస్తే తప్ప అక్కడ ఆ బావి దగ్గర ఏం జరిగింది అనేది నిర్ధారణకి రాలేని పరిస్థితి. అంటే బీఓపి అంటారు. ఈ రిగ్గు డ్రిల్లింగ్ చేసేటప్పుడు దాదాపు 3 కిలోమీటర్ల లోతున అది డ్రిల్లింగ్ చేసి ఈ బావి తవ్వేటప్పుడు ఐరన్ గొట్టాలతోటి కేసింగ్ చేస్తారు. అయితే దానిపైన మూత కోసం బీఓపి అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్ అనేది ఒక మూతని ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు అక్కడే ఈ లీకేజీ సంభవించి ఈ ప్రమాదానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు దారి తీసింది. అయితే ఇప్పుడు 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ ఎన్ని ఉన్నాయి ఇంకా నిక్షేపాలు ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే భారీగా అటు చమురు గ్యాస్ కూడా ఇక్కడ తగలబడ్డ పరిస్థితి ఉంది. అంటే కోట్లాది రూపాయలు ఇప్పుడు ఊరికే ఆర్థికర్పూరం అయినట్టుగా మండిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా భూగర్భంలో ఈ బావి పరిధిలో ఇంకా ఎన్ని నిక్షేపాలు ఉన్నాయి, అది ఎన్ని రోజులు ఇది మండుతుంది అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది అధికారులు నిర్ణయించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 3-4 దశలుగా ఇక్కడ ఈ కంట్రోల్కి సంబంధించి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒకవేళ గ్యాస్ నిక్షేపాలు అయిపోతే కనుక ఈ రాత్రి తెల్లవారుజాముకో ఇది సడన్ గా ఆగిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఇది ఆ అంచనా కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఇంకా తీవ్రత తగ్గినట్లయితే ఆ తర్వాత ఆ గ్యాస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న దానికి 3-4 పరిస్థితులు ఇక్కడ దశలుగా కార్యక్రమం చేపడతారు. ముందుగా వాటర్ అంబ్రెల్లా ద్వారా ఈ గ్యాస్ లీకేజ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ మేరకు బీఓపీ కోతకు గురైంది, బీఓపీని రీప్లేస్ చేయాలా, ఇప్పుడు అక్కడ ఉన్న శకలాల్ని
తొలగించాలా, తొలగించిన తర్వాత ఏ విధంగా అక్కడ కొత్త బ్లోఅవుట్ పెట్టాలా, లేకపోతే బిఓపి పెట్టాలా, లేకపోతే కొత్త ఉన్నదాన్ని సరిచేస్తే సరిపోతుందా అనే అంశాలన్నీ కూడా మొత్తం అక్కడికి వెళ్ళి నిశ్చితంగా చూసిన తర్వాత కానీ నిపుణులు ఒక నిర్ణయానికి రాలేరు. అయితే ప్రాథమికంగా ఇప్పుడు సైట్కి వచ్చి బయట నుంచి అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర సమావేశం కాబోతున్నారు. అయితే ఇది కోనసీమలోని అనేక బావుల దగ్గర ఇప్పుడు ఇదే ప్రధాన అంశమైంది. ఇప్పుడు మొత్తం ఓఎన్జీసీకి సంబంధించిన రిగ్గు, అలాగే కొన్ని సంబంధించిన ఓఎన్జీసీకి కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ ఈ రిగ్గులు నిర్వహిస్తున్న పరిస్థితి, ఇక్కడ బావులు డ్రిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా భద్రత మీద పెద్ద చర్చ నడుస్తుంది. అయితే దీని మీద ఏం జరిగింది అనేది ఒక విచారణ చేసి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఈ బావి లీజుకి ప్రైవేట్కి లీజు కోవడంలో అనేక కోట్లు కూడా చేతులు మారాయని చెప్పి కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేసి ఆరోపించిన పరిస్థితి. అయితే ఇప్పుడు కోనసీమలో జరుగుతున్న సిస్మిక్ సర్వేలు అన్ని కూడా ఆపేయాలి, బ్లాస్టింగ్లు ఎక్కడైనా జరిగితే నిలిపేయాలని చెప్పి మరోవైపు కలెక్టరేట్ దగ్గర కొంతమంది రైతులు కూడా ధర్నాకి దిగిన పరిస్థితి ఉంది. కోనసీమ మొత్తం మీద ఇప్పుడు 40 నుంచి 45 చోట్ల ఈ డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికే గత 40 సంవత్సరాలుగా తవ్విన బావుల నుంచి ఉత్పత్తులు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పైప్ లైన్లు వేసి ఉన్నాయి. ఈ పైప్ లైన్ ద్వారా ఇటు 2 జిల్లాలకే కాదు గుజరాత్ వరకు కూడా ఈ ప్రాంతం నుంచి గ్యాస్ సరఫరా అవుతున్న పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే 2014లో నగరంలో గ్యాస్ పైప్ లైన్ బద్దలైనప్పుడు ఏదైతే విస్ఫోటనం జరిగిందో దాదాపు 25 మంది వరకు చనిపోయారో ఆ పరిస్థితిని కూడా ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 30 ఏళ్ల క్రితం ఇక్కడ పాచిలపూడి బ్లోఅవుట్ ఇదే తరహాలో నిన్నైతే ఎంతైతే భయోత్పాదం కల్పించిందో అదే తరహాలో పాచిలపూడిలో గత 1995 జనవరి 8వ తేదీన ఇదే బ్లోఅవుట్ సంభవించిన పరిస్థితి. మొత్తం ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బావులు తవ్వుతున్న దగ్గర భద్రతని ఇక్కడ సురక్షితమైన పరిస్థితుల్ని కల్పించాలని చెప్పి కోనసీమ వాసులు, కోనసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలవారిపాలెంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాత్రికి నిన్న మధ్యాహ్నం పునరావాస కేంద్రానికి తరలించారు. వారందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు సాయంత్రం కనుక కొంచెం ఇది అదుపులోకి వచ్చినట్లయితే ఇళ్ళకి పంపించాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పునరావాస కేంద్రాల్లో వారికి సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ఫైర్ సిబ్బంది కూడా మొత్తం అగ్నిమాపక శకలాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఈ సహాయక చర్యలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఓఎన్జీసీకి సంబంధించిన పూర్తిగా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అంతా కూడా మొత్తం దీన్ని కంట్రోల్ చేసే పనుల్లో సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏదైతే కొంత రసాయనిక పదార్థం ఈ మంటల్ని అదుపు చేసేందుకు, గ్యాస్ తీవ్రతని తగ్గించేందుకు వినియోగించాల్సి ఉంది. దాన్నే మడ్ అంటారు. దానికి సంబంధించిన రసాయన పదార్థం కూడా 3 ట్యాంకర్లు ఇక్కడికి తరలించారు. అయితే అది ఎప్పుడైతే బిఓపిని బిగిస్తారో, వెల క్యాపింగ్ చేస్తారో ఆ టైంలో మడ్డని పంపింగ్ చేసి లోపల భూగర్భంలో గ్యాస్ని బయట రాకుండా దాన్ని అదుపు చేసే పరిస్థితి ఆ రసాయనిక పదార్థం చేస్తుంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఇక్కడ చర్చ చేస్తున్నారు. ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇప్పుడు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. యమునా. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.